నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వేదికగా మారిపోతున్నాయి. అందులోనూ బాధ్యత గల నాయకులే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే కింది స్థాయి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇంకా చేసేది ఏముంటుంది, నాయకుడి బాటలోనే వాళ్ళు నడుస్తారు. ఎందుకు ఇదంతా ఇప్పుడు చెప్తున్నామంటే సోషల్ మీడియా విశృంఖలంగా ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం. 1కి 10 మాటలు, 10కి 20 మాటలు, నువ్వు అంతంటే నేను ఇంత అంటూ ఇదంతా నడుస్తూనే ఉంది. సరే, ఇప్పుడు ఇంత ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే నిన్న జరిగిన ఒక సభలో చింతకాయల విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈయన ఇప్పుడే కాదు, గతంలో చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు తెర మీదకి వస్తున్నాయి. ఇంతకీ చింతకాయల విజయ్ ఏం చేశాడు, అలాగే రాబోయే రోజుల్లో ఒక పెద్ద పదవి కూడా కట్టబోతున్నారన్న విషయము తెలిసిన నేపథ్యంలో బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ చింతకాయల విజయ్ ఏమన్నాడు అనే అంశాన్ని తెలియజేయడానికి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఎందుకంటే వ్యక్తిగత దూషణలనే సోషల్ మీడియా కేంద్రంగా మారిపోయాయి. ఒకప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజకీయంగా ఎంత అనుకున్నా బయట వాళ్ళ స్నేహబంధాన్ని కొనసాగించిన సందర్భాలు, ఒకరికొకరు పలకరింపులు, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఎలా మారిపోయిందో చూసాము. ఒక పక్క అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పలకరిస్తే వాళ్ళంత వేస్ట్ ఫెలోస్ లేరు అన్నంత రీతిలో చింతకాయల విజయ్ మాట్లాడడం జరిగింది. ఒక్కసారి దాని గురించి. గతంలో కూడా చింతకాయల విజయపాత్రుడు గారు చిరంజీవి గారిని చాలా నానా దుర్భాషలాడినటువంటి సందర్భం కూడా ఒకటి ఉంది. అది ఆ సమయంలో అభిమానుల్ని చాలా బాధించింది, చిరంజీవి గారి అభిమానుల్ని. సరే, కాసేపు దాన్ని పక్కన పెడితే ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్కి ఆయన హీజ్ ద బాస్. ఓకే. అట్లాగే సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి కుమారుడు. అవును. రేపు రాజ్యసభ కట్టబెట్టబోతున్నారు విజయ్ గారికి. రేపున్న 4 స్థానాల్లో ఒకటి విజయ్ గారి కోసం లోకేష్ గారు అట్టిపెట్టారన్న విషయాలు ఇప్పటికే మనం తెలియజేసాం తెలుగు రాజ్యంలో. అవును. ఎందుకంటే ఆయన లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు, టీం లోకేష్లో ముఖ్యమైనటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ని ఆయన ఏమంటారు దాన్ని దిశ నిర్దేశించి దాన్ని నిర్వహిస్తున్నటువంటి నేత. సరే, అంటే రాజకీయాల్లో ఏంటంటే మాట చాలా పొదుపుగా ఒకప్పుడు వాడేవాళ్ళు. అట్లాగే యాంగర్ మేనేజ్మెంట్ ఉండేది, తమ యాంగర్ని కంట్రోల్ చేసుకునేటటువంటి వాళ్ళు. అట్లాగే తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేటటువంటి వాళ్ళు. మీకు ఇక్కడ ఒకసారి ఒక పూర్వాశ్రమంలోకి వెళ్తే మీకు ఒక సంఘటన చెప్తాను నేను. పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్నారు. ఆయన కడపకి భారత ప్రధాని హోదాలో ఆయన వచ్చారు. కడపలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహాసభ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడి ఆ పదవి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి వెళ్ళిపోయి ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఒక సభ. అంటే యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారు ఆ డయాస్ మీద, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నప్పుడు, లేకపోతే పివి నరసింహారావు గారు ప్రసంగానికి ముందో, మీకు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నప్పుడు వేదిక మీదకి చెప్పులు విసిరేశారు జనంలో నుంచి. ఓకే. ప్రధానమంత్రి ఉన్న సభలో. తర్వాత పీవీ డౌన్ డౌన్ అని చెప్పి చాలా నినాదాలు చేశారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు ప్రసంగించాల్సి వచ్చినప్పుడు కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు పివి నరసింహారావు డౌన్ డౌన్. అది రాజశేఖర రెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా కాసేపు మనం పక్కన పెడదాం. కాసేపు రాజశేఖర రెడ్డి గారు డయాస్ మీద ఉన్నారు. ఓకే. వేసిన తర్వాత పివి నరసింహారావు గారు వాళ్ళు అరుస్తున్నటువంటి ఆ 5 to 10 minutes చాలా కామ్గా ఉన్నారు మైక్ ముందు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చాలా కామ్గా ఉన్నారు. వాళ్ళ ఆ హడావిడి ఏదైతే ఉందో అది సొద్దుమడిగిన తర్వాత దాదాపు 40-45 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేశారు పివి నరసింహారావు గారు. వాళ్ళ గురించి ఆయన పల్లెత్తు మాట మాట్లాడలేదు. విజయభాస్కర్ రెడ్డి గారి మీదకి వాళ్ళు వేదిక మీదకి చెప్పులు విసిరిన దాని గురించి ఆయన ఏం ప్రస్తావించలేదు. భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారు చాలా బాగా కార్యక్రమాలు నిర్వహిస్తాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తాడని నేను అనుకుంటున్నా, ఇట్లాంటివన్నీ మాట్లాడి 45 నిమిషాల తర్వాత ఆయన వెళ్ళిపోయారు, వెందిరికి వెళ్ళిపోయారు. ఆ సభలో ముఖ్యమంత్రిగా తనకు జరిగినటువంటి అవమానాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దిగమింగుకోలేక, ఎందుకంటే భద్రతా వైఫల్యం క్రిందకు వస్తుంది గెస్ట్ హౌస్లో. ఆ తర్వాత వీళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు రాజీనామా రాసుకుని వెళ్ళారు పివి నరసింహారావు గారు. రాసుకుని వెళ్ళి పివి నరసింహారావు గారికి రాజీనామా ఇచ్చారంట.
ఏంటిది భాస్కర్ అన్నారంట. నా రిజిగ్నేషన్ అంటే ఆహా అలాగా అని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారండి. అవునని లేదు కాదని లేదు, ఆయన ఆమోదించాలి, అది వేరే విషయం. విజయభాస్కర్ రెడ్డి గారికి అర్థం కాల. పివి నరసింహారావు ఏంటంటే రాజకీయాలు అన్న తర్వాత ప్రతిరోజు ఎన్నో చూస్తుంటాం, ఎన్నో మాట్లాడుతుంటాం, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి స్పందిస్తూ వెళితే ఏమవుతుందంటే చివరికి ఏం మిగులుతుందంటే ఏమీ మిగలదు, కంఠశోష తప్ప, ఆయాసం తప్ప. వాస్తవం. మా రాయలసీమ పరిభాషలో అయితే మా చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా ఉబ్బసం అంటారు, ఆస్తమాని ఉబ్బసం అంటారు, ఉబ్బసం అంటుంటారు. అంటే వాడు తట్టుకోలేక వాడు దాన్ని ఉబ్బసం అంటారు. అట్లాగా ఇప్పుడు చింతకాయలు విజయ్ మొన్న మాట్లాడినటువంటి మాటలు, సరే చిరంజీవి గారిని ఆ రోజు మాట్లాడాడు, అభిమానులు బాధపడ్డారు. ఇవాళకి నర్సీపట్నం నియోజకవర్గంలో ఇవాళకి మీరు నమ్మరు, చిరంజీవి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇష్టం లేకపోయినా మన ఓట్లు వేశారు అయ్యన పాత్రుడు గారికి. అంత క్రితం గణేష్ని గెలిపించారు, పెట్ల ఉమాశంకర్ గణేష్. 2014 ఎన్నికల్లో అయ్యన పాత్రుడు గారు 2000 ఓట్లతో గెలిచింది. అవును, పెట్ల ఉమాశంకర్ గణేష్ 2000తోనే ఓడిపోయింది. ఇక్కడ మీకు మొన్న గెలిచాడు, మధ్యలో గణేష్ గెలిచాడు, ఇప్పుడు మళ్ళీ అయ్యన పాత్రుడు గారు గెలిచారు. వాళ్ళకేంటంటే చిరంజీవి గారిని చాలా దారుణంగా మాట్లాడాడు అన్నది మనసులో ఉంది. సరే దాన్ని కూడా పక్కన పెట్టి మనం ఓట్లు వేశారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు, రకరకాల కారణాలు. సరే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే వైసీపీ వాళ్ళతో మాట్లాడితే ఛీ మీ బతుకెంత, నీ బతుకెంత, చచ్చిపోవడం మేలు ఇలా అన్నారు. మరి స్వయంగా లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారిని పలకరించారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళతో లోకేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు లోకేష్ గారిని అంటున్నావా, లేకపోతే లోకేష్ గారిని ఏమనాలి, పోనీ లోకేష్ గారిని అనగలవా నువ్వు? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు, శాసనమండలి నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎదురుపడినప్పుడు ఆత్మీయ పలకరింపు అనేది కామన్. అంటే ఇప్పుడు ఈ పదాలను ఎవరికి ఆపాదిస్తారు చెప్పండి? ఇప్పుడు లోకేష్ గారు కూడా బొత్స సత్యనారాయణ గారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. కాసేపే కావచ్చు, కానీ చూసే వాళ్ళకి కలయిక అనేది సంతోషం కలిగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సంజయ్ గారు బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అండి, డక్కా మొక్కిలు తిన్నటువంటి నేత. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో పుష్పాటి వంశం వాళ్ళు క్షత్రియుల ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాలో ఒక ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం నుంచి ఆయన వచ్చి ఆ స్థాయికి, అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యి ఒక దశలో ముఖ్యమంత్రి పదవి కోసం చాలా సీరియస్గా పరిశీలించినటువంటి పేరు సోనియా గాంధీ గారు, బొత్స సత్యనారాయణ గారి పేరు. అంటే ఆయన చీఫ్ మినిస్టర్కి ఒక మిస్ అయిన చీఫ్ మినిస్టర్ పర్సనాలిటీ, టవరింగ్ పర్సనాలిటీ. ఆ తర్వాత వైకాపాలోకి వచ్చిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో ఒక్కరంటే ఒకరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయనగరం జిల్లాలో గెలవలేదండి. దట్ ఈజ్ బొత్స సత్యనారాయణ గారు. అట్లాంటిది సరే ఆయన సీనియారిటీ కావచ్చు, అట్లాగే ఆ మధ్య ఆయన బైపాస్ సర్జరీ జరిగింది. దాని దృష్ట్యా లోకేష్ గారు చాలా ఆప్యాయంగా, ఇక్కడ లోకేష్ గారి లీడర్షిప్ మీద చాలామందికి దాన్ని ఏమంటారు, ఒక విధమైనటువంటి ఆసక్తి, అభిమానం పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రవర్తించిన విధానం, లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారితో ఒక సీనియర్ పొలిటీషియన్ని గౌరవించినటువంటి తీరు చాలా మందిని, రాజకీయ విశ్లేషకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆయన కంటే పెద్ద అయితే కాదు కదా, అండర్లైన్ చేయొచ్చు. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఆయన సీఎం కొడుకు, లోకేష్ గారు తను ఎంత ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబడ్డ వ్యక్తి, ఆయనకు బుత్సగారిని అవసరం లేదు ఆ సమయంలో. కానీ ఎదురుపడగానే ఎంత వినయంగా, ఎంత బాగా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు అనేది మనం చూసాం ఆ విజువల్స్. ఇప్పుడు ఇక్కడ ఈయన ఎవరిని మాట్లాడినట్టు, ఎవరిని ఉద్దేశించిన స్టేట్మెంట్లు ఇస్తున్నట్టు, అంటే చింతకాయలు, అంటే ఇది ఐడెంటిటీ క్రైసిస్ అంటారండి. ఓకే, చింతకాయలు విజయపాత్రుడు గారిది ఏంటంటే, నేను వెళ్ళా ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం, నేను సంవత్సరానికి ఒక్కసారి విశాఖ జిల్లాకు వెళతా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నర్సీపట్నం మాడుగుల నుంచి నర్సీపట్నం వస్తున్నప్పుడు మీకు కనీ విని ఎరుగని విధంగా చింతకాయల విజయపాత్రుడు గారి హోర్డింగ్స్, ఫ్లెక్సీస్ ఇవన్నీ కనిపిస్తాయి. అంటే చాలా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నటువంటి ఒక పర్సన్ ఆయన. అంటే ఇప్పటిదాకా ఆయన డైరెక్ట్ ఎలక్షన్ ఇప్పటివరకు చేయలేదు. తర్వాత రేపు ఆయన రాజ్యసభకి నామినేట్ అయిపోతున్నారు అనేటటువంటి వార్తలు ఒకవైపు హల్చల్ చేస్తున్నాయి. అదే కానీ జరిగింది అనుకోండి, ఆయన్ని అసలు ఇంకెవరూ పట్టలేరు, ఇంకెటువంటి స్టేట్మెంట్లు ఇస్తాడో తెలియదు. అంతే కదా, ఎందుకంటే కార్యక్షేత్రంలో దిగి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాన్స్టిట్యున్సీలో మీరు మండలము, గ్రామము తిరిగి మీరు ఎన్నికలు చేయడానికిను, మీరు నామినేట్ అవడానికిను నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీత ధోరణులు ఉండొద్దు, బ్యాన్ చేయాలనేసి అని ఒకవైపు కూటమి ప్రభుత్వం నుంచే రెస్పాన్స్ వస్తున్నప్పుడు, అంటే ఆయన చేసింది ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కనిపేలా కత్తులతోటి మాట్లాడుకోవాలి ఈ స్టేట్మెంట్ మీరు ఇచ్చింది. ఇక్కడ మీరు రాజ్యసభకు బరిలో ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అన్న మెసేజే ఇప్పుడు వచ్చేసింది. మరి ఇంకా బాధ్యతాయుతంగా కదా ఉండాల్సింది. వాళ్ళు ఏమన్నా మనము విఘ్నతతో ప్రవర్తించి సమస్యను సద్దుమనకూడదాము, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని కదా ఆయన పిలుపునివ్వాల్సింది.
దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన గోత ఆయన తవ్వుకున్నట్టు. ఎందుకంటే పూర్తిగా. ఇప్పుడు ఆ కామెంట్ తోటి గతంలో చిరంజీవి గారు అంటే మర్చిపోయిన విషయాన్ని తిరగదోడాడు ఇప్పుడు. చిరంజీవి గారు అభిమానులు తిరగదోడి ఇప్పుడే కాదు అప్పటి నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు ఈయన అని. ఎందుకంటే చాలా మందికి అది గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు సోషల్ మీడియా అనేది ఇంత లేదు కాబట్టి ఏపీకి సంబంధించి అప్పటి వరకు ఆ పొలిటికల్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే అది గుర్తుండిపోవచ్చు. బట్ ఇప్పుడు చిరంజీవి అభిమానులకు, ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, కంప్లీట్ జనసేన మొత్తం పొలిటికల్ గా మళ్ళీ ఒక్కసారి దీన్ని ఆయనే తవ్వి తోడుకొని బయటేసుకున్నారు సీరియస్లీ. అందుకే ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఆ విఘ్నత, ఒంటి మీద స్పృహ ఉండాలనేది మామూలుగా అనలేదు. ఎందుకు పివి నరసింహారావు గారు పోలికి తెచ్చానంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, ఎవరు వెళ్ళి ఆయన గురించి ఈయన గురించి ఆయనకి చెప్తున్నా ఆయన కామెంట్ చేసేవారంట. కాదంటే పివి నరసింహారావు గారు వినేవారంట, విని ఊరుకునేవారంట. ఆయన తీసుకోవాలనుకుంటున్నా ఆయన తీసుకునేవారు. అందుకే కదా ప్రధానయ్య అక్కడ కూర్చొని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈవేళ భారతదేశంలో సాధించింది అంటే మొదటి అడుగు అక్కడ పడింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పిఎం ఉన్నారు అనేసి అన్న ఘనతను సాధించడం మామూలు విషయం కాదు కదా. అంతటి ఓపిక ఇప్పటి తరానికి లేదులేండి. కాకపోతే చూసి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏం చెప్తారు విజయ్. ప్రవర్తన మార్చుకోవాలండి. అంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలి, రాజకీయంగా భవిష్యత్తు ఉండాలంటే ఆ మాట తీరు కావచ్చు, ఆ నడవడిక కావచ్చు, ఆ ప్రవర్తన కావచ్చు ఖచ్చితంగా మార్చుకోవాలి. మార్చుకోకపోతే మాత్రం ప్రజలు చాలా 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 తెలివైన వాళ్ళు, చాలా విఘ్నులు, వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. ఈ ఎఫెక్ట్ రేపు ఆయనకు బరిలో ఉన్నదాన్ని తప్పించినా కూడా ఆశ్చర్యం లేదేమో. అంతే కదా, ఇక్కడ ట్రోల్ అవుతూ ఉంది కాబట్టి బాగా అది మంచి అంటే ఒక మంచి పోలికతో ఈ అంటే ఎలా ఎదిగినా ఒదిగి ఉండాలన్న విషయాన్ని ఒక ఉద్దండుతోటి పోల్చి రాబోయే తరం కూడా ఖచ్చితంగా ఓపికగా ఉండాలన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.